ఇక్కడ మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనకు విడ్త్ 15 ఫీట్ ఉంటుంది. సో లెంత్ వచ్చేసరికి 40 ఫీట్ అవుతుంది. ఇట్లా ఒక ట్రైన్ బోగీ లెక్క మనకి కనిపిస్తుంటాయి. మనం ఈ ప్రాబ్లం రాకుండా ఈ హౌస్ డిజైన్ చేద్దాము. ఫిఫ్టీన్ ఫీట్ 40 ఫీట్ అంటే మనకి టోటల్ 600 SFT వస్తుంది. 600 SFT అంటే 1.37 సెంట్స్ అవుతుంది. ఎప్పుడైనా కానీ మన హౌస్ డిజైన్ చేయాలి అంటే లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్లస్ రిక్వైర్మెంట్. ఏ హౌస్ కన్స్ట్రక్షన్ మనం చేసినా కానీ మనకు ఆ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అవ్వకపోతే యూజ్లెస్గా ఉంటుంది. సపోజ్ కొంతమందికి హౌస్లోనే షాప్ పెట్టుకోవాలని కోరుకుంటుంది. అట్లాంటి వాళ్ళకి మనం ఓన్లీ హౌస్ ప్లాన్ ఇచ్చామనుకోండి, సో అక్కడ షాప్ పెట్టుకోలేరు. దానికోసం షాప్కి ఎక్స్ట్రా రెంట్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఫస్ట్ ఆ ఫ్యామిలీ ఏవైతే ఉన్నారో ఆ ఫ్యామిలీకి రిక్వైర్మెంట్ తీసుకొని రిక్వైర్మెంట్ బేస్గా మనం కనుక ప్లాన్ డిజైన్ చేసుకోగలిగితే అది ది బెస్ట్. ఓకే, సో ఇక్కడ ఫ్యామిలీలో 2 పేరెంట్ అండ్ 2 చైల్డ్ ఉన్నారు. సో పేరెంట్కి ఒక బెడ్రూము, చైల్డ్కి ఒక బెడ్రూము, టోటల్ 2 బెడ్రూమ్స్ కావాలి. ఓకే, ఒక హాల్, ఒక కిచెన్ అండ్ 2 బాత్రూమ్స్. ఓకే, ఈ రిక్వైర్మెంట్తో మనం ఇప్పుడు హౌస్ ప్లాన్ డ్రా చేస్తున్నాం. ఈ 15 ఫీట్ బై 40 ఫీట్లో ఇట్లా బోగీ టైపు బాక్స్ టైప్ వస్తాయి. దాంట్లో ఒక కంపార్ట్మెంట్లోంచి నడుచుకుంటూ వెళ్తున్నాం ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ రాకుండా ఈ డిజైన్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు దీంట్లో రూమ్ సైజ్ పెట్టుకున్నాము. ఈ బెడ్రూమ్ వచ్చేసరికి 9 ఫీట్ 6 ఇంచెస్ బై 10 ఫీట్. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఇది 4 ఫీట్ బై 6 ఫీట్. క్లోజెట్ వచ్చేసరికి 4 ఫీట్ బై 3 ఫీట్ 6 ఇంచెస్. ఓకే, మూవింగ్ ఆన్ కిచెన్ వచ్చేసరికి 11 ఫీట్ బై 6 ఫీట్. నెక్స్ట్ ఇక్కడ కామన్ బాత్రూమ్, 2 బాత్రూమ్ సేమ్ సైజ్ 4 ఫీట్ బై 6 ఫీట్. నెక్స్ట్ ఇక్కడ బెడ్రూమ్, ఈ బెడ్రూమ్ వచ్చేసరికి 7 ఫీట్ 6 ఇంచెస్ బై 12 ఫీట్. ఓకే, మిగిలింది హాల్ ఏరియా. ఈ హాల్ ఏరియా 9 ఫీట్ 8 ఇంచెస్ ప్లస్ 9 ఫీట్ 6 ఇంచెస్. సో మనకి స్టార్టింగ్ పార్కింగ్ ఉంటుంది. ఈ పార్కింగ్ వచ్చేసరికి మనకు 6 ఫీట్ బై 12 ఫీట్ ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఓన్లీ బైక్ పార్కింగ్. ఓకే, ఈ ప్లాన్ మీకు ఎలా అనిపించింది? ఈ ప్లాన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ఈ ప్లాన్లో నేను ఇది ఏ ఫేసింగో చెప్పలేదు. మీరు ఎవరికన్నా వాస్తు ఐడియా ఉంటే ఈ 15 ఫీట్ బై 40 ఫీట్ ప్లాను ఏ ఫేసింగ్ బాగా సెట్ అవుతుందో అది చెప్పండి. సో ఇది ఒకసారి మన క్లయింట్ రిక్వైర్మెంట్ని మ్యాచ్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాము. 2 బెడ్రూమ్స్, బెడ్రూమ్ 1 అండ్ బెడ్రూమ్ 2. ఓకే, మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఒక హాల్ ఏరియా మ్యాచ్ అయింది. నెక్స్ట్ కిచెన్ మ్యాచ్ అయింది. 2 బాత్రూమ్స్, ఇక్కడ ఒక బాత్రూమ్, ఇక్కడ ఒక బాత్రూమ్, 2 బాత్రూమ్ మ్యాచ్ అయిపోయింది. సో క్లయింట్ రిక్వైర్మెంట్ కూడా ఇక్కడ మనకు మ్యాచ్ అయిపోయింది. ఓకే, మీకు కనుక హౌస్ ప్లాన్ కావాలి అంటే కామెంట్ చేయండి. ఫస్ట్ 20 కామెంట్స్లో నుంచి ఒక కామెంట్ని పికప్ చేసుకొని దానికి హౌస్ ప్లాన్ వేయడం జరుగుతుంది. ఓకే, మీకు కనుక ఫ్రీ హౌస్ ప్లాన్ కావాలి అంటే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.